అటువంటి కొన్ని అలవకాని హామీలు మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఏమన్నా ఒక మేజర్ పెద్దది ఏమన్నా ప్రకటించేస్తారేమో అనుకున్నాం, కానీ ఇది ఒక లైన్కే పరిమితమైంది. అది కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, ఒక్క లైన్ అంతే. ఇందులో ఏమైనా క్లారిటీ ఉందా? ఇది రేపు పొద్దున ఏమైనా ఇంకా క్లారిటీ ఇస్తారు? ఇటువంటి చాలా ఉన్నాయి, నేను ప్రస్తావిస్తా. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. మొత్తం కార్యకర్తలకు దోచిపెడుతున్నాం అని చెప్పడం. ఒకసారి ఉచిత ఇసుక పాలసీ పెట్టారు. ఫస్ట్ డ్వాక్రా మహిళలు అన్నారు. డ్వాక్రా మహిళలు అంటే చింతమనేని డ్వాక్రా మహిళ అంతేనా? అంతే కదా. డ్వాక్రా మహిళలు అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారని చెప్పి చింతమనేని ఏం చేశాడు? పుట్టలేదా? అప్పుడే తెలిసిపోలేదు అది ఎవరిది. డ్వాక్రా మహిళ అసలు ఎక్కడన్నా డ్వాక్రా మహిళలు ఇసుక అమ్మకాలు చేస్తారా ప్రాక్టికల్ గా? ఆ డ్వాక్రా గ్రూపులో అంటే మన చేతుల్లో ఉంటారు. వాళ్ళకి జీతం ఇచ్చినట్టు తలకు 10,000-15,000 రూపాయల చేతిలో పెట్టేస్తే ఏం మాట్లాడరు 10 మంది గ్రూప్. ఆ పేరుతో ఎమ్మెల్యే గారు తినేసేవాడు. ఫస్ట్ ఫేజ్ అది అయిపోయింది. దాని మీద వివాదం వచ్చి ఆ చింతమనేని అత్యుత్సాహంతో దెబ్బ తగిలాక దాన్ని తీసేసి ఏం చేశారు? కంప్లీట్ ఫ్రీ అన్నారు. ఎవరికన్నా 1 కిలో అయినా సరే ఫ్రీగా వచ్చిందా ఇసుక? డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, జగన్ ఫంక్షనింగ్ కొన్న తేడా ఏంటంటే, చంద్రబాబు గారి ఫంక్షనింగ్లో 4 దశల్లో తినే ఏర్పాటు చేస్తాడు ఆయన. 4 దశల్లో తినచ్చు. ఎట్లాగా? ఇసుక, మద్యం, ఈ 2 ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆదాయ వనరు. ఒక ఎమ్మెల్యే ఇవాళ డబ్బులు పంచి ఉంటాడు, అంత మాత్రం రేపు పొద్దున కార్యకర్తలందరూ వెనకాల తిరుగుతారు అనుకుంటే భ్రమ. అట్లా లేదు. కార్యకర్తల వెనకాల రోజు తిరగాలంటే, కార్యకర్తల నాయకుడు వెనకాల తిరగాలంటే డబ్బులు కావాలి. ఆయన ఏం చేస్తాడు? మద్యము, ఇసుక ఎమ్మెల్యేల చేతుల్లో పెడతారు. ఆ ఏరియా వైన్ షాప్